నమస్కారం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జర్నలిస్టుల పాత్ర మరవలేము. ఎందుకనంటే తెలంగాణ ఉద్యమం ఈరోజు ప్రపంచ స్థాయికి తీసుకుపోగలిగిందంటే అది జర్నలిస్టులతోనే సాధ్యమైంది. అప్పుడున్నటువంటి కోస్తా పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్నటువంటి ఒక మీడియా నుంచి కూడా తెలంగాణ జర్నలిస్టులు పోరాటం చేసి వాళ్ళపైన పోరాటం చేసి తెలంగాణ సాధన కోసం ముందుకు వచ్చినటువంటి సందర్భం ఉంది. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అయిపోయింది, కానీ 11 సంవత్సరాలు అడుగుపెట్టినాం. ఇప్పటివరకు కూడా జర్నలిస్ట్ సమస్యలు కానీ ఉద్యమకాల సమస్యలు కానీ పరిష్కరించినటువంటి పాపన పోలేదు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఈ 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులతో పాటు భారతదేశ జర్నలిస్టులను కూడా ఉద్యమకాలు గుర్తించి వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతినిధి కూడా అందించాలనేది ప్రధాన డిమాండ్. తెలంగాణ ఉద్యమకాల జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు తెలంగాణ జర్నలిస్టులందరినీ కూడా ఉద్యమకాలు గుర్తించాలని గుర్తించి వాళ్ళు ఈ కార్యక్రమం తీసుకోవాల సహకారంతోనే ఏప్రిల్ 13వ తేదీన తెలంగాణ జర్నలిస్ట్ సమ్మేళనం హైదరాబాద్లో సివిల్ ప్రెస్ క్లబ్లో నిర్వహించబోతున్నాం. నేను తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ తెలంగాణ ఉద్యమకాల జాయింట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో దాదాపుగా ఒక 10 సంఘాలతో కలిసి 10 జర్నలిస్ట్ సంఘాలతో కలిసి ఈ కార్యక్రమం జరుగుతుంది. మొత్తం పెద్ద ఎత్తున యూనియన్లకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మొత్తం తెలంగాణ ఉద్యమకాలంతా తెలంగాణ ఉద్యమంలో పనిచేసే జర్నలిస్టులతో పాటు డిజిటల్ మీడియా జర్నలిస్టులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మరియు ఫోటో వీడియో జర్నలిస్టులు అందరూ కూడా అక్కడికి పాల్గొనాలి. ప్రతి ఒక్కరి సమస్యలకు కూడా పరిష్కరించే విధంగా అక్కడ భవిష్యత్ కార్యం తీసుకుంటాము. తప్పకుండా అక్కడ తీర్మానాలను ప్రవేశపెడతాం, భవిష్యత్ కార్యం తీసుకుంటాం. కాబట్టి అందరూ కూడా రావాలి. ఇప్పుడు దాదాపు ఎన్నో యూనియన్లు ఉన్నాయి, కానీ ఏ యూనియన్ కూడా మనల్ని గుర్తించిన పాపాన పోలేదు. 2-3కే న్యాయం జరిగింది తప్ప ప్రతి ఏ జర్నలిస్ట్ కూడా న్యాయం జరగలేదు. ఇప్పుడు డిజిటల్ మీడియా కూడా వచ్చింది. డిజిటల్ మీడియా కూడా చట్టబద్ధ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా నడుస్తున్నది డిజిటల్ మీడియాకు చట్టబద్ధ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రింట్ మీడియాలో ఏళ్ళకేళ్ళు పనిచేస్తున్న వాళ్ళు 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళకు ఇప్పుడు స్టాఫ్ రిపోర్టర్లకు 30,000 జీతం ఉన్నది. అంటే మనం అర్థం చేసుకోండి ఎంత ఇబ్బందికరంగా ఉన్నదో. స్టింగర్లు, కంట్రిబ్యూటర్ల వ్యవస్థను పట్టుకొచ్చి ఈ పెట్టుబడిదారి పత్రికలు స్టింగర్లు కంట్రిబ్యూటర్ పట్టుకొచ్చి వాళ్ళ జీవితాలు మొత్తం వాళ్ళ కుటుంబాలను కూడా ఆగం చేసి పడేసినాయి. మొత్తం కూడా వాళ్ళ పరిస్థితి బయటికి ఊబిలో పడిపోయారు. ఈరోజు స్టింగర్లు కానీ కంట్రిబ్యూటర్లు కానీ ఊబిలో పడిపోయారు. వాళ్ళకు పొద్దులేస్తే ఆరాటం, పోరాటమే, ఆకలి పోరాటమే తప్పొచ్చి ఇక ఏం లేదు ఇక్కడ. కాబట్టి ప్రతి జర్నలిస్టు కూడా న్యాయం చేయాలి. ఒక నూతనమైనటువంటి ఈ వ్యవస్థ మనం నిర్మాణం చేసుకోవాలి. జర్నలిస్ట్ అందరూ కూడా ఒక మెరుగైన సమాజం కోసం పనిచేయాలి. అదేవిధంగా వాళ్ళ హక్కుల సాధన కోసం కూడా ప్రతి ఒక్కరు కలిసి రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.